సరే అది అంటే ఇంకోసారి చేసుకోవచ్చు, కానీ ఆ రోజు చాలా బాధపడ్డారు, అది ఓకే. ఆ తర్వాత ఆ రోజు మీకు సెలబ్రేషన్స్ జరగాల్సిన టైంలో వీళ్ళు తీసుకెళ్ళి పెట్టిన టార్చర్, నేను అందుకనే కొట్టినరోజా అని పెట్టింది అందుకే. అది ఆ పెయిన్ ఎలా అనిపిస్తుంది ఇప్పటికీ? ఆ రోజు ఏమనిపించింది, ఇప్పటికి ఆ పెయిన్ ఎలా వెంటాడుతుంది? అది అది ఎప్పుడు తలుచుకున్నా కూడా డెఫినెట్ గా కోపం బాధ తనుకొస్తాయి. అందులో అబ్బెబ్బే నాకేం కోపం లేదని గౌతమ్ బుద్ధుల్లాగా నాకే బాధ లేదని అలాంటి కౌర్లు మనస్సు అమ్ముకుని చెప్పలేను. డెఫినెట్ గా చాలా కోపం వస్తుంది, తలుచుకున్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. రెండు ఉన్నాయి, కోపం బాధ. అందులోంచి అప్పుడు కసి కూడా, అప్పుడు ఆ క్షణంలో అయితే కసి కూడా ఉండేది. ఇప్పుడు ఇంకా కసి అనేది ఒకటి తగ్గింది. ఆ కోపం బాధ అయితే స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ వెంకటకృష్ణ గారు. అప్పుడు ఏంటంటే ఆ కసి ఏంటంటే ఎలాగైనా సరే ఇంత చేసిన వాడిని నేను బ్రతికితే, అంటే ముందు అనుకున్నది ఏంటంటే ఎవరికో కానీ రేర్ కోఇన్సిడెన్స్ పుట్టినరోజే చచ్చిన రోజు అవటం. సో అది అక్కడ దాకా వెళ్ళొచ్చారు కదా. అక్కడ దాకా వెళ్ళొచ్చాము, నేను వెళ్ళిపోయానని అనుకున్నా. నీకు పుట్టినరోజు నీ బర్త్డే డెత్ డే ఒకటే అయిపోయిందిరా అని మనసులో అనుకున్నా. వాటి కోఇన్సిడెన్స్ రా బాబు, అయిపోతున్నామని డిసైడ్ అయిపోయా. ఒక స్టేజ్ దాటిన తర్వాత డిసైడ్ అయిపోయిన వీళ్ళు ఇంకా బతకనివ్వరా అన్నది. వాళ్ళ బూతులు ఆ బూతుల పరిణామాలు అన్నీ చూసిన తర్వాత అయిపోయింది. బట్ అదే రోజు అదే క్షణాల్లో ఒకవేళ నేనంటూ బ్రతికితే నువ్వు అయిపోయారు ఎవరే అని కూడా అనుకున్నా. అంటే పొలిటికల్ గా, నాట్ ఆ టైప్ సంబంధం లేదు, పొలిటికల్ గా నువ్వు అయిపోయారు ఎవరే అని ఆ రోజు నేను మనసులో పాటలో పద్యాలు ప్రదక్షిణలు చేయలేదు భారతంలో సినిమాలో లాగా. కానీ మనసులో అయితే రే అయిపోయారు ఎవరే నువ్వు, ఇంకా రాత్రి పగలు ఇదే పని మీద ఉంటా అని చెప్పి నేను ఆ రోజు ఒక మానసికంగా ఒక ఓత్ తీసుకున్నా. ఎప్పుడైతే నేను హాస్పిటల్ నుంచి బయట వీళ్ళ పోలీసు కోటని దాటుకుని అప్పటికప్పుడు విమానంలో ఎలా అయితే గ్రేట్ ఎస్కేప్ నాకు ఢిల్లీకి అయిందో, వెళ్ళిన తర్వాత నేనేమి గ్యాప్ ఇవ్వాల. అంటే కొద్ది రోజులు ఆ కాళ్ళు గీళ్ళు అలా అన్ని కాళ్ళు ఈ దెబ్బలు ఏమి ఎవరికి చూపెట్టొద్దు అంటే వీళ్ళు కూడా సార్ కారులోంచి దెబ్బలు చూపెట్టాడు అది ఇది అని చెప్పి ఏడిసారు వీళ్ళు కోర్టులో. సో దెబ్బలు అవి చూపెట్టొద్దు అంటే సరే నేను ఆ కట్లు ఇప్పేదాకా నేను రోజుకు ఒక ఉత్తరం అలా ఒక 36 రోజుల పాటు నవ సూచనలని అలా రకరకాలుగా పేర్లు పెట్టి ఒక 4 వారాల పాటు ఉత్తరాలు రాయటం, ఉత్తరాలని పేపర్లో ఈనాడు జ్యోతిలో కూడా ఆ ఉత్తరాలు దాని గురించి ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ కట్లన్నీ పూర్తిగా తీసేశారో ఇంకా ఆ తర్వాత నుంచి నేను ఓపెన్గా ఆ రచ్చబండ అప్పుడు ఒక నెల రోజులు బ్రేక్ వచ్చింది, 45 days ఈ కొడతాం అన్నీ కలిపి. ఆ 45 days 36 రోజులు అందులో ఉత్తరాలతో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా సో నా రచ్చబండ మళ్ళీ వారానికి 1-2 సార్లు మీతో ఇంటర్వ్యూలు, అక్కడ TV5 ఇంటర్వ్యూలు, అలాగే మళ్ళీ ఏదో జరిగిపోయిందని చెప్పి దాన్ని ఒక రాజద్రోహం అని నన్ను ఏమనగా మిమ్మల్ని నేటుగా ముత్తుగారు నెత్తిరిగా పెట్టారు. సో దట్ ద సేమ్ థింగ్ హ్యాడ్ కంటిన్యూడ్. ఎందుకంటే అక్కడ నేను చేసిన తప్పేమీ లేదు, నాకు తెలిసిన నిజాలని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను ప్రజాబాహుల్యంలోకి తీసుకొచ్చా. సో మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం నేనంటూ బతికి బయటికి వెళ్తే నువ్వు అయిపోయావు రోరే అని అనుకున్నాను మనసులో అన్నారు. మీరు అనుకున్నది జగన్మోహన్ రెడ్డిని అనే విషయం ఇట్స్ నోన్ ఫ్యాక్ట్, రైట్? సో మీరు ఆ తర్వాత అది 2021 May 14 అంటే రేపు 5వ
4 నుండి 5 దీంట్లోకి అడుగు 4 పెడతారు. నుండి 5లో ఎంటర్ అవుతున్నాం. 5 ఎంటర్ అవుతున్నాను అంటే రేపు 5th బర్త్డే అనమాట ఇది జరిగిన తర్వాత. ఓకే, అంటే ఆఫ్టర్ 90% డెత్ రీబర్త్